అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నా తరఫున ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఎన్ హేమంత్ శ్రీనివాసగుప్తా. నేను గైడ్ కాలేజ్లో ట్రిపుల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ఈరోజు మీ అందరి ముందు ఈ లైవ్ ఇవ్వబోతున్నాను. మనకి ఈ యోగా అనేది ఎందుకు అంటే ప్రస్తుతం మనం అందరూ ఫేస్ చేస్తుంది కోవిడ్ టైంలో మనకి యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు రికవర్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఈ యోగా ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు బాగా యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏమో అలాగే ఈ యోగా చేయడం వల్ల మనకు ఎటువంటి కోవిడ్ ఇప్పుడు రాకుండా ఉన్న ఫ్యూచర్లో కూడా రాకుండా మనకు బాడీలో ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతూ అలాగే హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతూ అలాగే షుగరు, బీపీ, మలబద్ధకం అవన్నీ క్యూర్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతున్నాయి. దాంట్లో అంతేకాకుండా మనం ఈరోజు జూన్ 21ని యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ జూన్ 21న డే టైం ఎక్కువ టైం ఉంటుంది. అంటే పగటి పూట ఎక్కువసేపు ఉంటుందంట, నైట్ టైము తక్కువ ఉంటుంది, డే టైం ఎక్కువసేపు ఉంటుందంట పగలు. అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఈ యోగా డే వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ చెప్పాక ఇంకా ఎక్కువ మంది చాలామంది చేస్తున్నారు. అలాగే చేస్తూ ఇది కూడా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దాంట్లో ముందుగా స్టార్టింగ్ ప్రేయర్. ఇలా మన సుఖాసనంలో కూర్చుంటూ నమస్కార స్థితి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకుంటూ ఐస్ క్లోజ్ చేసుకుంటూ యోగేన చిత్తస్య పరేణ వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతాంజలిం ప్రాంజలిరాతోస్మిన్. ఓం శాంతి శాంతి శాంతి. Slowly lift our hands. Open your eyes. Slowly open your eyes. ఇలా మన స్టార్టింగ్ ప్రేయర్తో యోగాని ప్రారంభించుకుంటూ తర్వాత లోజినింగ్స్, ఆసనాలు, అలాగే ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చేసుకుంటూ ముగించుకుందాం. అందులో ముఖ్యంగా ఈరోజు అసలు నార్మల్గా అయితే మనం ఫస్ట్ ప్రాణాయామాలు చేసుకుంటూ లోజినింగ్స్, ఆసనాలు, లాస్ట్న సూర్య నమస్కారాలతో ముగిస్తాము. కానీ ఆయుష్ శాఖ వాళ్ళు ఈరోజు యోగా డే గురించి ఒక కొత్త ప్రోటోకాల్ ప్రారంభించింది. యోగా డే నాడు ఒక 21 ఆసనాస్తో యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం అని చెప్పేసి 21 ఆసనాస్ ఇచ్చేది. ఆ 21 ఆసనాస్తో కోవిడ్ ప్రోటోకాల్స్తో పాటు అందుకే ఇప్పుడు లైవ్లో చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యోగా ఆన్లైన్లో చేయడానికి ఈ ఆయుష్ శాఖ వాళ్ళు కూడా ఇచ్చిన ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఈ లైవ్ చేద్దామండి. దాంట్లో ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటూ ఫస్ట్ హ్యాండ్స్ లూజింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా ఫ్రంట్ స్ట్రైట్గా తీసుకుంటూ హ్యాండ్స్ రొటేషన్, ఇలా ఫార్వర్డ్ రొటేషన్ చేసుకుంటే హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి. రివర్స్ రొటేషన్, నెక్స్ట్ ఏమో హ్యాండ్స్ ఇలా సైడ్కి స్ట్రైట్గా తీసుకుంటూ పైకి స్ట్రైట్గా వెనక్కి జరుపు. చూసుకొని చెప్తాను.
హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా పైకి తీసుకుంటూ సైడ్ బెండింగ్, లెఫ్ట్ సైడ్ డౌన్ అవుతూ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్, రిలాక్స్. దీంట్లో ఫస్ట్గా మనం చేసుకుందాం అనుకుంటుంది తాడాసనం అండి. స్టాండింగ్ పొజిషన్లో తాడాసనం చేసేటప్పుడు మన హ్యాండ్స్ పైకి స్ట్రైట్గా తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెండింటిని లాక్ చేసుకుంటూ హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా పైకి తీసుకుంటూ మన లెగ్స్ అంతా అప్ చేసుకుంటూ ఓన్లీ ఫింగర్స్ పైకి వస్తూ స్ట్రైట్గా ఏదో ఒక పాయింట్ని కాన్సన్ట్రేట్గా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదైనా పాయింట్ని కాన్సన్ట్రేషన్గా చూడాలి. స్లోగా డౌన్ అవుతూ మళ్ళీ హ్యాండ్స్ అండ్ వన్ మోర్ టైం హ్యాండ్స్ అండ్ లాక్ చేసుకుంటూ స్ట్రైట్గా పైకి వేసుకుంటూ ఓన్లీ ఫింగర్స్ పైన ఉంచేవాలండి. ఈ తాడాసనం పొజిషన్. ఏదైనా ఒక పాయింట్ని కాన్సన్ట్రేట్గా చూసుకుంటూ ఉండాలి. డౌన్, వన్ మోర్ టైం, అప్, డౌన్, సెకండ్ చేసేది వృక్షాసనం. వృక్షాసన పొజిషన్ చేసినప్పుడు సింగిల్ లెగ్ పైన ఉంటూ ఫస్ట్ మనం రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క తొడ దగ్గర పెట్టుకుంటూ బోత్ హ్యాండ్స్ అలా స్ట్రైట్గా పైకి తీసుకుంటూ నమస్కార స్థితి పెడుతూ ఏదన్నా ఒక పాయింట్ని కాన్సన్ట్రేట్గా చూసుకుంటూ ఉంటే బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఈ ఆసనం. నార్మల్ బ్రీతింగ్, ఎటువంటి ప్రెజర్ పెట్టకుండా బ్రీతింగ్లో నార్మల్ బ్రీతింగ్లో ఉంటూ రిలాక్స్. వన్ మోర్ టైం ఆపోజిట్ సైడ్. ఈసారి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకుంటూ బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టుకుంటూ బయట నమస్కార స్థితి. డౌన్, ఆపోజిట్ సైడ్, డౌన్, అర్ధ చక్రాసన పొజిషన్. ఇప్పుడు మూడోదండి అర్ధ చక్రాసన్. అర్ధ చక్రాసన చేసినప్పుడు ఇలా హ్యాండ్స్ రెండింటిని ఇలా నడుము దగ్గర లాక్ చేసుకుంటూ బ్యాక్ బెండింగ్, స్లైట్గా బ్యాక్ బెండ్, వన్ మోర్ టైం బ్యాక్ డౌన్, one more time down, రిలాక్స్. ఈ స్టాండింగ్ పొజిషన్లో రిలాక్సేషన్ అంటే ఇలా హ్యాండ్స్ అన్నిటిని ఇలా తీసుకుంటూ సైడ్కి ఇలా ఆకాశం చూస్తూ కానీ స్ట్రైట్గా ఏదైనా పాయింట్ని చూసుకుంటూ లేదంటే ఐస్ క్లోజ్ చేసి ఉంచుకోవడం రిలాక్సేషన్ అండి. త్రికోణాసన్ పొజిషన్. లెగ్స్ రెండు ఒక 1 మీటర్ దూరంలో తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ రెండింటిని ఇలా స్ట్రైట్గా తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ డౌన్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్ మన లెగ్ పైన ఇలా పెట్టుకుంటూ ఇలా కుదిరినంత వరకు డౌన్ అవుతూ లెగ్స్ మాత్రం స్ట్రైట్గా ఉండాలండి. ఆపోజిట్ హ్యాండ్ పైకి ఆకాశాన్ని చూస్తూ మనం కూడా ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఆపోజిట్ సైడ్, opposite side, opposite side,
opposite side, up, again both hands up, లెఫ్ట్ సైడ్ డౌన్ అవుతూ మనం బోత్ హ్యాండ్స్ ఫ్లోర్ పైన పెట్టేంత వరకు ట్రై చేయాలి. లెగ్స్ రెండు స్ట్రైట్గా ఉంటూ ఆపోజిట్ సైడ్ డౌన్, ఆపోజిట్ సైడ్ డౌన్, ఆపోజిట్ సైడ్ డౌన్, opposite side down, up, relax, ఇప్పుడు 4 అయింది. ఫస్ట్ వన్ వచ్చి పాదహస్తాసన పొజిషన్. పాదహస్తాసన పొజిషన్ చేసేటప్పుడు మనం ఇలా స్ట్రైట్గా నుంచుంటూ హ్యాండ్స్ రెండింటిని సైడ్కి స్ట్రైట్గా తీసుకుంటూ అప్, ఇలా హ్యాండ్స్ రెండింటిని అప్ చేసుకుంటూ ఫార్వర్డ్ డౌన్ అవుతూ మన హ్యాండ్స్ రెండు లెగ్స్కి రివైపులు ఇచ్చేలా పెట్టుకుంటూ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రయత్నం చేస్తూ డౌన్, 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 డౌన్. ఈసారి డౌన్ అవుతూ లెగ్స్ని లాక్ చేస్తూ కుదిరినంత వరకు ఫార్వర్డ్ డౌన్ అవుతూ మన ఫోర్ హెడ్ని మోకాలి టచ్ చేసేంత వరకు ట్రై చేయాలండి. ఇలా హ్యాండ్స్తో లెగ్ని లాక్ చేసుకుంటూ ఇలా హెడ్ని టచ్ చేసే వరకు ప్రయత్నిస్తే చాలా బాగుంటుందండి. రిలాక్స్. ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్లో 5 ఆసనాలు చేసాము. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్కి వద్దాం. సిట్టింగ్ పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లోకి వస్తూ సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు లెగ్స్ అండ్ ఇలా జాపుకుని తీసుకుంటూ స్ట్రైట్గా హ్యాండ్స్తో బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ యొక్క ఫింగర్స్ని ఇలా ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ ఉంచుకోవాలి. దీన్నే భద్రాసనం అంటాము, అలాగే దండాసనం అని కూడా అంటామండి. సిట్టింగ్ పొజిషన్లో దండాసనం పొజిషన్ ఇది. హ్యాండ్స్ ఇలా నార్మల్గా తీసుకుంటూ బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుంటూ సిట్టింగ్ పొజిషన్లో రిలాక్సేషన్ పొజిషన్, స్థితిగా దండాసన పొజిషన్, రిలాక్సేషన్ పొజిషన్. ఇది ఒక ఆసనం అండి. ఇది కూడా 6 అయినాయి ఇప్పటికి. వక్రాసన పొజిషన్ నెక్స్ట్ చేసేది. వక్రాసన పొజిషన్లో హ్యాండ్స్ అండ్ ఇలా బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుంటూ మన యొక్క రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి కుదిరితే లెఫ్ట్ లెగ్ బయట నుంచి పెట్టుకుంటూ లేదంటే రైట్ లెగ్ ఉన్న పొజిషన్లో ఫోల్డ్ చేసుకుంటూ ఆ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇచ్చుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ యువత నుంచి తెచ్చుకుంటూ ఈ అరికాలు యొక్క మడంని రైట్ లెగ్ యొక్క మడంని లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ టర్న్ అవ్వాలండి. వక్రాసన పొజిషన్. హ్యాండ్ రిలీజ్ చేసుకుంటూ లెగ్ రిలీజ్, ఆపోజిట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ, అంటే ఇందాక రైట్ లెగ్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యొక్క మడమను లాక్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ టర్న్ అవుతూ బ్యాక్ సైడ్కి చూడాలండి. హ్యాండ్ రిలీజ్ చేసుకుంటూ లెగ్ రిలీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ రైట్ లెగ్ మళ్ళీ ఒకసారి హ్యాండ్ రిలీజ్ చేసుకుంటూ లెగ్ రిలీజ్ చేసుకుంటాం. వక్రాసన పొజిషన్ అండి ఇది. వక్రాసన పొజిషన్.
వజ్రాసనం పొజిషన్. వజ్రాసనం అంటే ఇలా లెగ్ సైడ్ ఇలా స్ట్రైట్గా ఉన్నాయి కదా, ఒక లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి, రెండో లెగ్ కూడా ఆపోజిట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ, అంటే రైట్ లెగ్ రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ బోత్ హ్యాండ్స్ సపోర్ట్ తీసుకుంటూ, ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ, మన రెండు మడమలు కూడా వీ షేప్లో వచ్చేలా పెట్టుకుంటూ మన లోయర్ పార్ట్ ఆ మడమల మధ్య కూర్చుంటూ చాలా హాయిగా ఉంటుందండి. రిలాక్స్ అవుతూ ఈ వజ్రాసనం నుంచి ఒక 2-3 ఆసనాలు మన షుగర్ అంటే డయాబెటీస్, అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి బాగా కంట్రోల్లోకి వస్తుందండి. ఈ 2 వజ్రాసనం, నెక్స్ట్ వచ్చే 2 ఈ వజ్రాసనం పొజిషన్లో శశంకాసనం అనే ఒక ఆసనం చేద్దాం. శశంకాసనం అంటే హ్యాండ్స్ ఇది శశంకాసనం అంటే వజ్రాసనం పొజిషన్, రిలాక్సేషన్ పొజిషన్ అండి. ఈ శశంకాసనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్ అన్నింటిని ఇలా బ్యాక్ సైడ్ లాక్ చేసుకుంటూ ఇలా ఫార్వర్డ్ డౌన్, దీన్ని కూడా శశంకాసనం వజ్రాసనం రిలాక్సేషన్ పొజిషన్. దీంట్లో అర్ధ ఊష్ట్రాసన్, ఊష్ట్రాసన్ 2 అండి ఇప్పుడు చేసేవి. అర్ధ ఊష్ట్రాసన్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఇలా మన హ్యాండ్స్ రెండింటి ఇలా నడుము దగ్గర సపోర్ట్ తీసుకుంటూ బ్యాక్ బెండ్, ఇలా కుదిరినంత వరకు బ్యాక్ బెండ్ అవుతూ ఉండాలండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆసనం ఒకటి. అగైన్ 1 more time బ్యాక్ డౌన్ అవుతూ one time back down అవుదాం. ఇప్పుడు మనం చేసింది అర్ధ ఊష్ట్రాసన్ పొజిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఊష్ట్రాసన్ పొజిషన్, పరివృత్త ఊష్ట్రాసన్ అండి ఇప్పుడు చేసేది మనం. ఈ పరివృత్త ఊష్ట్రాసన్ చేసినప్పుడు మన రైట్ హ్యాండ్ రొటేట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి బ్యాక్ లెగ్ అరికాళ్ళని లాక్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ ఒక అరికాళ్ళని కూడా లాక్ చేయాలి. సైడ్కి టర్న్ అయి చూపిస్తున్నారండి. ఇలా వస్తూ ఇలా ఉంటూ రైట్ హ్యాండ్ రొటేట్ చేసుకుంటూ రైట్ లెగ్ యొక్క అరికాళ్ళని లాక్ చేసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ రొటేట్ చేసుకుంటూ లెఫ్ట్ లెగ్ యొక్క అరికాళ్ళని లాక్ చేసుకుంటూ కుదిరినంత వరకు బ్యాక్ సైడ్ డౌన్ అవుతూ హెడ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా అయితే డౌన్ అయ్యామో అలాగే. 1 more time డౌన్, one more time down, ఊష్ట్రాసన్ పొజిషన్ అంటే ఇప్పుడు అయింది. సో ఊష్ట్రాసన్ పొజిషన్ అయ్యాక ఇలా వజ్రాసనం పొజిషన్లోకి వస్తూ ఫార్వర్డ్ డౌన్, శశంకాసన్, one more time forward down, one more time down, ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్ సిట్టింగ్ పొజిషన్, ఇలా సైడ్కి కూర్చుంటూ లెగ్స్ నార్మల్ చేసుకుంటూ సిట్టింగ్ పొజిషన్. నార్మల్ సిట్టింగ్లోకి వచ్చాం. ఇప్పుడు స్లీపింగ్ అండి. స్టాండింగ్లో అయిపోయినాయి, సిట్టింగ్లో అయినాయి. ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్. ఈ స్లీపింగ్ పొజిషన్లో మకరాసన్ పొజిషన్లో చేద్దామండి ఫస్ట్, తర్వాత అమృతాసన్ పొజిషన్. మకరాసన్ పొజిషన్ అంటే మన రివర్స్లో పడుకుంటూ ఇలా మన బోత్ హ్యాండ్స్ని ఇలా సపోర్ట్ తీసుకుంటూ, బోత్ హ్యాండ్స్ ఇలా సపోర్ట్ తీసుకుంటూ
ఇలా హ్యాండ్స్ రెండు పెట్టుకుంటూ మన హెడ్ ఏదో ఒక వైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టర్న్ చేసి పెట్టుకుంటూ ఎటువైపు టర్న్ అయి పడుకుంటామో అటువైపు ఆ లెగ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. రెండో లెగ్ స్ట్రైట్గా ఉంచుకుంటూ మకరాసన్ పొజిషన్. లెగ్ స్ట్రైట్ చేసుకుంటూ హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా తీసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా మన చెస్ట్ పక్కకు తీసుకుంటూ అప్పర్ పార్ట్ అప్ చేసుకుంటూ భుజంగాసన్ పొజిషన్. ఇలా అప్పర్ పార్ట్ అప్ చేసుకుంటూ హెడ్ని బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి. కుదిరినంత వరకు బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేయాలండి. డౌన్, వన్ మోర్ టైం, అప్, డౌన్, వన్ మోర్ టైం, డౌన్. వచ్చే మకరాసన్ పొజిషన్, రిలాక్సేషన్ పొజిషన్, స్లీపింగ్. శలభాసన్ పొజిషన్. ఇలా హ్యాండ్స్ రెండింటిని పిడికిలి బిగించి ఇలా మన టైస్ కిందకి పెట్టుకుంటూ హ్యాండ్స్ని పిడికిలి బిగించి టైస్ దగ్గర పెట్టుకుంటూ ఇలా స్లోగా లెగ్స్ రెండింటిని 45 degrees వరకు అప్ చేయాలండి. శలభాసన్ పొజిషన్. ఫ్యాట్ బాగా తగ్గుతుందండి దీనివల్ల. డౌన్, వన్ మోర్ టైం, అప్, డౌన్, వన్ మోర్ టైం, అప్, డౌన్. మకరాసన్ పొజిషన్, రిలాక్సేషన్. రిలాక్స్. మకరాసన్ పొజిషన్, రిలాక్సేషన్. అమృతాసన్ పొజిషన్. రివర్స్ అవుతూ రివర్స్లో. అమృతాసన్ పొజిషన్. అమృతాసన్ పొజిషన్లో హ్యాండ్స్ రెండింటిని మనం బాడీ పక్కన పెట్టుకుంటూ రిలాక్స్. ఇది అమృతాసన్ పొజిషన్ అండి. రిలాక్సేషన్ పొజిషన్. అర్ధహాలాసన్ పొజిషన్. హ్యాండ్స్ రెండింటిని అలా మన పక్కన పెట్టుకుంటూ ఇలా ఫ్లోర్ పైన సపోర్ట్ తీసుకుంటూ స్లోగా లెగ్స్ని 90 degrees వరకు అర్ధహాలాసన్ పొజిషన్. లెగ్స్ రెండు అలా స్ట్రైట్గా ఉంటూ 90 degrees వరకు అప్ చేసుకుంటూ డౌన్, వన్ మోర్ టైం, డౌన్, వన్ మోర్ టైం, డౌన్. ఇప్పుడు సర్వాంగాసన్, హాలాసన్ పొజిషన్ అండి. రెండు ఒకదాని తర్వాత ఒకటి జాయింట్లు అయిపోతాయి. సర్వాంగాసన్ పొజిషన్ చేసేటప్పుడు మన హ్యాండ్స్తో ఇక్కడ నడుము దగ్గర సపోర్ట్ తీసుకుంటూ బాడీ మొత్తం గాల్లోకి వస్తుంది. సర్వాంగాసన్ పొజిషన్. ఈ సర్వాంగాసన్ పొజిషన్ ఉన్నప్పుడు మన లెగ్ యొక్క ఫింగర్స్ మన ఫేస్ దాటి యువతలు రాకుండా ఉండేలా చూసుకుంటూ చేయాలి. దీని నుంచి హాలాసన్ పొజిషన్. స్లోగా లెగ్స్ రివర్స్ చేసుకుంటూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ హాలాసన్ పొజిషన్. ఇలా చేస్తూ మన ఫింగర్స్ లెగ్స్ యొక్క ఫింగర్స్ ఫ్లోర్కి టచ్ అయ్యే వరకు ట్రై చేయాలి. స్లోలీ సర్వాంగాసన్ పొజిషన్. వన్ మోర్ టైం హాలాసన్ చేస్తున్నాను చూడండి. హాలాసన్ పొజిషన్. రిలాక్స్. అమృతాసన్.
సుప్తాసన్ పొజిషన్. డీప్గా ఇన్హేల్ చేస్తూ ఓం కరచాంటి. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్ one more time. Inhale. Observe your Omkara vibrations. Relax our whole body. Relax. Left hand అలా స్ట్రైట్గా పైకి తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ అప్ సిట్టింగ్ పొజిషన్. Sitting position. Thank you.